ఈ వీడియోలో 19 ఏళ్ల ఇద్దరు కుర్రాళ్ళు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు ఏకంగా 7,500 కోట్లకి ఎలా ఎదిగిందో చూద్దాం. అంతేకాదు జెప్టో బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. పాండమిక్ సెకండ్ వేవ్ లో ఆదిత్ పలీచా ఇంకా కల్వల్య వోహ్రా వీళ్ళిద్దరూ స్టాన్ఫోర్డ్ నుండి బయటకు వచ్చేసారు. ఆ సిచ్యువేషన్ లో ఖాళీగా ఉండకుండా కరోనా టైంలో గ్రోసరీ తెచ్చుకోవడానికి ప్రజలు కష్టపడ్డాన్ని చూసి ఒక గ్రోసరీ సర్వీస్ ఇచ్చే యాప్ ని కనిపెట్టాలనుకున్నారు. కో ఫౌండర్స్ అయిన ఆదిత్ పలీచా ఇంకా కల్వల్య వోహ్రా ఇద్దరూ ఒక యాప్ని డెవలప్ చేయడానికి సిద్ధమయ్యారు. పూర్తిగా యాప్ రెడీ అయ్యేటప్పటికీ దానికి కిరాణా కార్ట్ అని పేరు పెట్టారు. ఈ యాప్ చేసే పని ఏంటంటే కిరాణా సరుకుల్ని డెలివరీ చేయడం. మొదట్లో ఇది మెట్రో సిటీస్ అయిన బెంగళూరు, లక్నో, ఢిల్లీ, చెన్నైలో మాత్రమే పనిచేసేది. ఈ యాప్ లాంచ్ అయిన ఒక్క సంవత్సరంలోనే చాలా సక్సెస్ ని అందుకుంది. మెల్లగా కిరాణా కార్ట్ అనే పేరుని తీసి జెప్టో కింద మార్చారు. ఈ జెప్టో అనేది కిరాణా మార్ట్ కి ఎక్స్టెన్షన్ లాగా అనమాట. ఈ జెప్టో స్పెషాలిటీ ఏంటంటే డెలివరీని 10 నిమిషాల్లో చేస్తుంది. మొదట్లో జెప్టో యొక్క బిజినెస్ మోడల్ ఇలా ఉండేది కాదు. 45 మినిట్స్ లో డెలివరీ మోడల్ అన్నట్టు ఉండేది. కానీ యాప్ యూజర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో 10 నిమిషాల్లో గ్రోసరీ డెలివరీ మోడల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాదు ఇది ఎంత సక్సెస్ అయిందంటే ఈ కంపెనీని యూనికార్న్ చేసేంతలా. యూనికార్న్ అంటే ఇండియాలో చిన్న స్టార్ట్అప్ కింద మొదలయ్యి 7,500 కోట్ల కంపెనీ వాల్యుయేషన్ ఉంటే యూనికార్న్ అని పిలుస్తారు. జెప్టో 2023లో మొదటి యూనికార్న్. జెప్టో సక్సెస్ లో 10 నిమిషాల డెలివరీ మోడలే కాదు, డార్క్ స్టోర్స్ అనే పద్ధతి వల్ల కూడా సక్సెస్ అయ్యారు. అసలు డార్క్ స్టోర్స్ ఏంటంటే ఎక్కువ మంది ఉండే చోట ఇలా స్టోర్స్ ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇవి కస్టమర్స్ డైరెక్ట్ గా కొనలేరు, వాళ్ళ యాప్లో మాత్రమే కొనగలరు. సో అందుకే ఈ 10 నిమిషాల డెలివరీ మోడల్ చాలా సక్సెస్ అయింది. ఈ డార్క్ స్టోర్ లో ప్యాకింగ్, డిస్పాచింగ్ అన్ని 60 సెకండ్స్ లో చేస్తారు. ఒక కస్టమర్ నుండి ఆర్డర్ వచ్చాక జెప్టో మానిటర్ చేస్తుంది డెలివరీ బాయ్ 10 నిమిషాల్లో డెలివరీ చేశాడా లేదా అని. ప్రెసెంట్ జెప్టోకి 250 డార్క్ స్టోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క డార్క్ స్టోర్ రోజుకి 2,500 ఆర్డర్స్ మేనేజ్ చేయగలదు. ఈ బిజినెస్ మోడల్ తో కాంపిటేటర్స్ అయిన స్విగ్గీ, ఇన్స్టామార్ట్ తో పోటీ పడగలిగింది. జెప్టో ప్రతి నెల 200% గ్రోత్ ని అందుకుంటుంది. ఇలా గ్రోసరీ డెలివరీలో కావాల్సింది డెలివరీ టైం తక్కువతో పాటు మంచి ప్రొడక్ట్స్ ని కస్టమర్ వరకు చేర్చాలి. ఇండియాలో చాలా పాపులేషన్ ఎక్కువ. అంత పాపులేషన్ ని వీళ్ళు చాలా ఈజీగా మేనేజ్ చేస్తున్నారు. జెప్టో కేవలం 2 నెలల్లోనే $225 మిలియన్ ఉన్న వాల్యుయేషన్ ని $570 మిలియన్ కి పెంచింది. జెప్టోకి కాంపిటేటర్స్ అయిన ఇన్స్టామార్ట్, బ్లింకిట్ వాటి ఆదాయం లక్షల్లో వస్తే జెప్టోకి మాత్రం కోట్లలో వచ్చింది. ఇలా జెప్టో రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఏదైనా కంపెనీ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ రీజన్ వాటి యొక్క ఫౌండర్స్, వాళ్ళ మైండ్ సెట్ ఇంకా ఆలోచనలు టెక్నాలజీకి తగినట్టు మారడం. ఇవన్నీ జెప్టోకి సరిగ్గా జరిగాయి. మీరు ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డ్రాప్ అవుట్స్ ని ఇప్పుడు బిలియనీర్స్ ని చేసింది ఒక చిన్న ఐడియా, గ్రోసరీ డెలివరీ మోడల్. అలాగే మన జీవితంలో కూడా చిన్న చిన్న వాటితోనే మొదలవుతుంది. వెయిట్ చేయాలి. జెప్టో ఫ్యూచర్ ప్లాన్స్. ఈ గ్రోసరీ డెలివరీ స్టార్ట్అప్ 2025కి ఎలాగైనా ఫ్యూచర్లో ప్రాఫిట్ని డబల్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా ఎక్కువ చూస్తుంది. వీళ్ళు కస్టమర్స్ గురించి ప్రైజెస్ని తగ్గించే ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.